జెన్జీకి సంబంధించి ఒక విషయం ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. కర్ణాటకలో కాలేజీ విద్యార్థుల్లో టెస్టులు చేస్తే 7,000 మందికి పైగా హెచ్ఐవి పాజిటివ్ రావటం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కొనసాగుతుంది. దేశంలోనే హెచ్ఐవి పాజిటివ్ కేసుల్లో కర్ణాటక 3వ స్థానంలో ఉండటం మరింత ఆందోళనకర విషయం. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయమైనా లేకపోతే దేశంలో ఇంకా ఎక్కడైనా, అంటే ఇది బయటకు రాకుండానే ఒక ఫ్లో లాగా వ్యాపిస్తుందా? ఈ విషయం ఎంత ఆందోళనకరమో అదేవిధంగా ఇప్పుడు కర్ణాటకలో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. టెస్టులు నిర్వహిస్తూనే మరొక వైపు కౌన్సిలింగ్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ విషయంపై మాట్లాడదాం. పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి సార్ ఒక్కసారిగా కరోనా అంత స్థాయిలో ఇది ఒక్కసారిగా వ్యాపించింది? పాజిటివ్ కేసులు 7,000కు పైగా ఒక ప్రాంతంలో. అంటే ఈ కరోనా ఫ్లూ దాంతో హెచ్ఐవిని పోల్చకండి. ఫ్లూ కరోనా ముట్టుకుంటే అంటుకుంటుంది, అది అలా అంటుకునే జబ్బు అసలు కాదు. ఇది మొట్టమొదట జనంకి అర్థం కావాల్సింది ఏంటంటే, హెచ్ఐవి అనేది ప్రైవేట్ లైఫ్తో లింక్ అయినటువంటి ప్రధానమైనటువంటి వ్యాధి. కానీ జనాల్లో ఒక చిన్న, అంటే ఇంగ్లీష్లో మిస్నోమర్ అంటాము, అంటే ఒక అపవాదం ఉంది. ఏంటి అపవాదు? హెచ్ఐవి పాజిటివ్ అని తెలియగానే ఆయన క్యారెక్టర్ మీద అది డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. చాలా తప్పది. ఇదేమి కాంటాక్ట్ సర్టిఫికేట్ కాదు. హెచ్ఐవి పాజిటివ్ అంటే వాళ్ళు ఏదో కాంటాక్ట్ బాగోలేదని, అది చాలా తప్పది. ఆ భావం ఉన్నంతకాలం భారతదేశంలో హెచ్ఐవి నిర్మూలన కాదు. హెచ్ఐవి మిగతా వ్యాధులు లాంటి వ్యాధి అని మనం భావించినప్పుడు మాత్రమే, ఒక డయాబెటీస్ లాంటి వ్యాధిది అని అనుకున్నప్పుడు, లేదా ఒక వాటికాల్ పెరాలసిస్సో లేకపోతే ఇంకోటి వచ్చినట్టు వ్యాధి అనుకుంటేనే జనాల్లోకి ఇది తొందరగా చొచ్చుకుపోద్ది. కర్ణాటకలో ఎందుకు ఇలా జరిగింది? కర్ణాటకనే కాదండి, ఎక్కడెక్కడైతే యూత్ బాగా విశృంఖలంగా, ఇటీవల ఏమైంది, 5 అంకెల జీతాలు వస్తున్నాయి యూత్కి. గతంలో 1000 రూపాయల జీతం అంటే పెద్ద గొప్ప జీతం. ఇవాళ ప్రతివాడికి 5 లక్షల జీతము 10 లక్షల జీతం అంటున్నారు. అట్ ద సేమ్ టైం మ్యారేజ్ చేసుకోవడం మానేసి ఖాళీగా ఉంటున్నారు. అసలు భారతదేశంలో 35 ఏళ్ల వరకు చాలామంది పురుషులు, 32 ఏళ్ళ వరకు చాలామంది లేడీస్ మ్యారేజ్ చేసుకోవట్లేదు. ఒక బయలాజికల్ అర్జ్, సెక్స్ అనేది అదేమీ జబ్బు గట్టేం కాదు. అది వద్దు అని చెప్పడం చాలా తప్పు, అది కష్టం కూడా. ఎవరు వద్దని చెప్పలేరు. కాకపోతే సేఫ్ చెప్తాం మేము. సేఫ్ అంటే అర్థం ఏంటి? మీరు కారు డ్రైవ్ చేయొద్దని చెప్పము. డ్రైవింగ్ చేయండి కారు, మరీ 200 కిలోమీటర్ స్పీడ్లో డ్రైవ్ చేయకండి, మీరు విత్ ఇన్ ద లిమిట్స్లో డ్రైవ్ చేయండి అని చెప్తాం. అలాగే ఈ ప్రైవేట్ లైఫ్తో లింక్ అయినటువంటి వ్యాధి కాబట్టి భారతదేశంలో ఇది 2023లో అయితే ఉత్తరాఖండ్లో ఒక అమ్మాయి 18 మందికి హెచ్ఐవిని వ్యాప్తి చేసింది. సింగిల్ గర్ల్, ఆవిడ డ్రగ్ అబ్యూజ్ అమ్మాయి. అలాగే 2024-25 ప్రాంతంలో మహారాష్ట్రలో రమారమి 10,000 మంది, అంటే ఒక గ్రూప్లో పాజిటివ్ అయిపోయారు. అందులో 1,134 మెంబర్స్ చచ్చిపోయారు. సో ఈవేళ కర్ణాటకది మనం ఈ నిన్న మొన్న జరిగింది కాబట్టి ఇది మనం అనుకుంటున్నాం. చాప కింద నీరులాగా ఎక్కడెక్కడైతే యూత్ కేర్లెస్గా ఉంటున్నారో వారిలో ఇది వ్యాపిస్తూనే ఉన్నది. ఈవేళ ఇప్పటికి కూడా ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది, ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. ఒక కర్ణాటక పరిచయం కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ సత్వరమే అన్ని కళాశాలల్లోనూ, తర్వాత యూత్, ముఖ్యంగా మీరు చెప్పినటువంటి జనరేషన్ జీ అనండి, యూత్ అనండి, యూత్లోనూ వాలంటరీగా పరీక్ష చేయడం మంచిది. ఒక శుభవార్త ఏంటంటే, ఎవరికైనా హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసినటువంటి 72 గంటల్లో మా కేంద్రాన్నే కానీ లేదా ఏ పెప్ప కేంద్రాన్ని కానీ సంప్రదిస్తే వాళ్ళకి జీవితాంతం నెగిటివ్ చేసేస్తాం. సార్, ఇప్పుడు ఓన్లీ కర్ణాటకలో ఇంత, అంటే 7,000కు పైగా అనేటప్పటికీ అందరూ ఆందోళనలో పడ్డాం. మీరు చెప్తున్నారు ఏపీ, తెలంగాణ ఎక్కడైనా మీరు టెస్టులు చేయండి, ఈ కేసులు బయట వస్తూనే ఉంటాయి. బట్ ఇది అసలు హెచ్ఐవి అనే టెస్ట్ చాలా తక్కువ. ఆ పదం వాడడానికి కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం. మీరు గతంలో ఒక ఉద్యమాన్నే చేశారు. ఇది హెచ్ఐవి అనేది చాలా ప్రమాదకరమైనది. అదే వేగంగా మీరు స్పందిస్తే, ముందుగానే వేగిరి పడితే కనుక దానికి మంచి మెడికేషన్ కూడా ఉంటుంది. ఇది ఎవరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. చేయవచ్చు 72 గంటల్లో ఎవరికైనా అనుమానం వస్తే, అనుమానం అంటే ఏంటి?
ఉదాహరణకి ఒక క్యాజువల్ పాల్గొన్నాడు, భయం ఉంది ఆయనకి, వెంటనే అతను పెప్ కేంద్రాన్ని సంప్రదిస్తే, మేము వాలంటీర్గా చెప్తున్నాం, మా కేంద్రం సంప్రదించిన 72 గంటలు నెగిటివ్ చేస్తాం వాళ్ళని. అంటే జీవితాంతం మందులు వాడక్కర్లేదు, ఈ టెన్షన్ లేదు, వారు పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, నెగిటివ్ పిల్లల్ని కనొచ్చు, జీవితాంతం నెగిటివ్గా ఉండొచ్చు. కానీ ఎక్కడ తప్పు జరుగుతుంది? 1 అశ్రద్ధ, 2 ఉదాసీనత, 3వది ఏంటంటే నాకెందుకు వస్తుందిలే అనుకోవడం. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా, అవగాహన లేమి అంటారు? ఓవర్ కాన్ఫిడెన్స్. చాలామందికి తెలుసు అక్కడ పులి ఉంది, పులి నోట్లో చేపెడితే కరుస్తుందని తెలుసు, పెట్టి చూద్దాం ఒకసారి, కరుస్తుందో కరవదో అన్నటువంటి ప్రయత్నం చేస్తుండే యూత్ వల్లే ప్రాబ్లం. 2వది ఇప్పుడు చెప్పారు కదా మీకు, జీతాలేమో లక్షల్లో ఉంటుంది, బయలాజికల్ డిఫరెన్స్ టైమ్స్లో పనిచేయడం, పగలంతా పడుకోవడం, రాత్రులు పనిచేయడం చాలామంది, అది మీకు తెలుసు. ఇప్పుడున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో అదొకటి. 2వది విపరీతంగా జంక్ ఫుడ్ తినడం, ఎక్కడ లేని కోరికలు శరీరంలో. ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో మన దేశంలో అయితే 16 ఏళ్ళ నుంచే లేడీస్ కానీ జెంట్స్ కానీ, మాకు 15 ఏళ్ళ కేసులు, 15 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు వద్దరికి వస్తున్నారు పాజిటివ్, 16-17 సంవత్సరాల వయసులో మగవాళ్ళు వస్తున్నారు పాజిటివ్ అయ్యి. కాబట్టి ఏజ్ గ్రూప్ ఇప్పుడు 15 నుంచి. 2వది 75 ఏళ్ళ వరకు కూడా పాజిటివ్ వస్తున్నారు. రిటైర్ అయిపోయిన తర్వాత పని పాట లేదు, ఖాళీగా ఉన్నాం కదని చెప్పేసి నౌ దే ఆర్ ఆల్సో ఎంగేజింగ్. అది కూడా పెద్ద ప్రాబ్లం. అమెరికాలోని దేశాల్లో అయితే ఒబామా గవర్నమెంట్ ఆ టైంలో ప్రతి సీనియర్ సిటిజన్కి స్పెషల్ పెర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు ఒంటరిగా ఉన్నట్టు ఎక్కువ మంది ఉంటారనమాట. వాళ్ళ హై పాజిటివ్ రేట్ వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు ఆయన అందరికి కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అలాట్ చేశాడు. మన దేశంలో దురదృష్టవశాత్తు కనీసం ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వట్లేదు వీళ్ళకి, అందుకే ఎవరు ముందుకు రావట్లేదు. 2వది హెచ్ఐవిని ఆర్విడి అంటాం, రిట్రో వైరల్ డిసీజ్. ఆ పేరుతో పిలుచుకోవచ్చు దాన్ని, హెచ్ఐవిని పిలక్కర్లేదు. ఆర్విడి, రిట్రో వైరల్ డిసీజ్, దట్ ఈస్ ద నేమ్ గివెన్ టు దిస్ పర్టికులర్ డిసీజ్. సో అయితే అరక్షిత లైంగిక సంపర్కం, కాండోమ్ వాడితే 90% వరకు వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్కి గురికారు. ఎవరైతే నాకేం కాదనుకొని ఫ్రీగా, పర్వర్షన్ ఇండైరెక్ట్లీ చెప్తాను నేను. అలాగే మరి ఇప్పుడు ఎలాగైతే మ్యారేజ్ చేసుకొని ఉండిపోతున్నారు కాబట్టి ఈ కారణాల వల్ల కూడా ఇది వ్యాప్తి పెరుగుతోంది. 2వది నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, పాజిటివ్ అని తెలియగానే పెప్పివ్వండి, పెప్పిస్తే నెగిటివ్ అయిపోతారు. ఆస్ట్రేలియాలో ఈవేళ నాట్ ఈవెన్ 1-2% కూడా అక్కడ పాజిటివ్ లేరు. అంటే ట్రాన్స్మిషన్ రేట్ హెస్ కమ్ డౌన్ టు టోటలీ నియర్ టు జీరోకి వచ్చేసింది ఆస్ట్రేలియాలో ట్రాన్స్మిషన్ రేట్. ఎందుకని? ఏఆర్టీ వాడినందువల్ల. మన దేశంలో 2.5 మిలియన్ హెచ్ఐవి పాజిటివ్ అయితే, అంటే రమారం 25 lakhs మంది హెచ్ఐవి పాజిటివ్ అయితే, అందులో ఒక 17-19 లక్షల మంది మాత్రమే మందులు వాడుతున్నారు. మిగతా వాళ్ళు మందులు వాడడం లేదు. మందులు వాడకపోతే వాళ్ళ జీవితాంతము వారితో లైంగిక సంపర్కం వారికి ట్రాన్స్మిట్ చేస్తూనే ఉంటారు. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు మన కంఫర్ట్నెస్ కోసం ఆర్వీడీ వాడదాం సార్. ఈ ఆర్వీడీ అనేది మనకి ఎప్పుడెప్పుడు బయటపడడానికి అవకాశం ఉంటుంది? ఓన్లీ టెస్ట్లు మ్యాండేటరీ అయినప్పుడు మాత్రమే పాజిటివ్ కేసులు బయటకు వస్తున్నాయి. మీరు అన్నట్టు టెస్ట్ చేస్తే ఇంకా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. అట్ సేమ్ ఇప్పుడు మనకి కర్ణాటకలో కూడా 18 నుంచి 25 ఏళ్ళ వయసు, ఈ ఏజ్లో ప్రధానంగా ఈ వైరస్ రావడానికి కారణాలు చెప్తారా? అంటే ప్రధాన కారణం పాజిటివ్ పర్సన్తో నెగిటివ్ పర్సన్ కానీ ఎవరైనా కానీ లైంగిక సంపర్కం పెట్టుకోవడం, అది అరక్షిత లైంగిక సంపర్కం, అది మోస్ట్ ఇంపార్టెంట్. 2వదేమో హెచ్ఐవి పాజిటివ్ వారి బ్లడ్. ఈ మధ్య నేను ఒకసారి న్యూస్లో చదివాను, ఆ అమ్మాయి అతన్ని ప్రేమించట్లేదని చెప్పి, ఆ అమ్మాయి పాజిటివ్ అయితే ఈయన ఎందుకు ఉండాలని చెప్పి ఈయన కూడా పాజిటివ్, అమ్మాయి నెగిటివ్ ఈయన పాజిటివ్, సో ఈయన పాజిటివ్ బ్లడ్ తీసుకెళ్ళి అమ్మాయికి ఎక్కించేశాడు. మన రాష్ట్రంలో జరిగింది అది. సో బ్లడ్, పాజిటివ్ బ్లడ్, అలాగే పాజిటివ్ బ్లడ్ దానం చేసిన. ఇప్పటికీ కొన్ని తాలూకా లెవెల్లో ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ సరిగా టెస్ట్ చేయకుండా దాన్ని దానం చేస్తే చాలామందికి హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఈ 3 వ్యాధులు ప్రధానంగా వ్యాపించే ప్రమాదం ఉంది. ఇంకా మిగతా ఉన్నాయి, బట్ ఇవి ప్రధానంగా వ్యాపిస్తాయి. కాబట్టి బ్లడ్ ఒకటి.
తర్వాత హైజీన్ కూడా బాగా మెయింటైన్ చేయాలి హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు. మొన్న మహారాష్ట్రలో ఇంత 10,000 మంది ఎందుకు పాజిటివ్ అంటే వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయట్లేదని తేలింది. సో హైజీన్ మెయింటైన్ చేయడము. మేమేమంటామంటే సేఫ్ సెక్స్, సేఫ్ నీడిలు, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్. తల్లి పాజిటివ్ అనుకోండి, ఆవిడ బిడ్డని కనాలంటే అది వైద్యుల పర్యవేక్షణలో ఆ వ్యాధికి ట్రాన్స్మిట్ కాకుండా చూసినప్పుడు ఈ 4 కారణాలే ప్రధాన కారణాలు. మిగతా చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు యూజ్డ్ ర్యాషర్స్, యూజ్డ్ బ్లేడ్స్ ఇవి వాడినప్పుడు కూడా ఇది ట్రాన్స్మిట్ అవుద్ది. ఈవెన్ ఒళ్ళంతా ఈ మధ్యకాలంలో టాటోయింగ్ అంటాం, అంటే ఈ పుచ్చు పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు ఒళ్ళంతా కూడా ఖాళీ లేకుండా. ఆ నీడిల్స్ సరిగ్గా స్టెల్ అయిపోయినా కూడా ఆల్రెడీ ఇప్పటికి యూరోప్లో కొన్ని ప్లేసుల్లో శరీరం అంతా ఈ పచ్చబొట్టు పొడుచుకున్న వారిలో కూడా హెచ్ఐవి పాజిటివ్. వెల్ గుడ్, బట్ లెట్ దెమ్ టేక్ కేర్. ఏది మనం ప్రపంచాన్ని మనం ఏది మూమెంట్ ఆపలేమండి, కేర్ తీసుకుని చెబుతున్నాం మనం. ఎవరైతే సేఫ్ నీడ్లు, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్ అది పాటిస్తారో వ్యాధి ఎవరికి రాదు. నాకేం కాదు, నాకేం పర్వాలేదు అని అనుకున్నంత మాత్రం ఇది చాలా ప్రమాదం పొందుతుంది. రెండోది, కర్ణాటకలో కానివ్వండి, ఉత్తరాఖండ్లో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ అంటాను నేను. మాత్రమైనటువంటి అనేక మందిలో, ఎందుకంటే చాలామంది ఈ దేశంలో ఈ స్టిగ్మా, వివక్ష వారిని ఒక వెలువిస్తుంది సమాజం. దీంతో ముందుకు రావట్లేదు. డెత్స్ కూడా వారు బయట పెట్టట్లేదు. చనిపోతే న్యూమోనియా చనిపోయాడనో, లేకపోతే మోషన్స్ చనిపోయాడనో, లేకపోతే దగ్గు ఆయాసం చనిపోయాడని చెప్తారు. బట్ ఇండైరెక్ట్గా లోపల ఉండే కాజ్ వేరే ఉంటుంది. దానికి కూడా కారణం ఏంటంటే, ఒక కెనడియన్ ఆర్గనైజేషను, గవర్నమెంట్ ఆఫ్ కెనడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి కాజ్ ఆఫ్ డెత్ గురించి ఒక స్టడీ చేశారు. అందులో నేను రీసెర్చ్ ఫెలోగా పనిచేశాను. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే వెంటనే అక్కడికి ఒక క్యాండిడేట్ వెళ్తారు, వెళ్ళిపోయి హిస్టరీ తీసుకుంటారు. అందరూ చెప్పిన హిస్టరీలో కూడాను డెప్త్కి వెళ్తే కానీ అది ఇచ్చేవని బయటపడటం లేదు. కాబట్టి ఇవి కారణాలండి. ఏది ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సత్వరమే ఈ విషయంలో స్పందించి మన యూత్ని మనం కాపాడుకోవడానికి, హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పిల్లలు కనమంటున్నాడు. ఆయన మరి ఎక్కువ పిల్లలు కనాలంటే ఒకే మార్గం ఏంటండి? దాంపత్య జీవనం. దాంపత్య జీవనం ఆరోగ్యం ఉంటే కదా ఆరోగ్యం పిల్లలు పుడతారు. కాబట్టి అందరికి కూడాను రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్న వారందరికి కూడాను నేను చాలాసార్లు చెప్పాను, మీరు ఇచ్చేవంటే జనం భయపడుతున్నారు, రిప్రొడక్టివ్ హెల్త్ అని పేరు పెట్టమన్నాను. అంటే పునరుత్పత్తి ఆరోగ్యం అని క్యాంపులు పెట్టండి, హెచ్ఐవి అని పేరు పెట్టకండి. ఎందుకంటే జనం అంటే ఎవరు రారు, ముందుకు వచ్చి టెస్టులు చేయించుకోరు. అలా కాకుండా పునరుత్పత్తి ఆరోగ్య కేంద్రము లేదా పునరుత్పత్తి ఆరోగ్య పరీక్ష శిబిరం అని పేరు పెట్టండి. పెడితే 100 మంది వస్తారు. పునరుత్పత్తి అంటే అందరికి ఇష్టమే. అంటే ఏంటి? రిప్రొడక్టివ్ హెల్త్ అంటే అర్థం ఏంటి? స్త్రీకేమో జననేంద్రియాలు, పురుషుని యొక్క జననేంద్రియాల ఆరోగ్యం బాగోవాలంటే ఈ టెస్టులన్నీ చేయాలి మేము. ఆ రకంగా మనం ప్రజల్లోకి వెళితే మనకి స్పందన బాగుంటుంది. మనం హెచ్ఐవి లేనటువంటి భారతదేశాన్ని మనం సృష్టించుకోవచ్చు.